గమ పసని పని పమరి సరి గమ. అయ్యా నమస్కారం అండి. మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు వారి గోత్రనామాలతో పాటు రామరాజ్య స్థాపన కోసం వారు ఏ రకంగా సహకరించగలరు, వారి పాత్ర ఏ రకంగా పోషించగలరు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయ్యా నమస్కారం మహాత్మా. జై శ్రీరామ్. అయ్యా తమరి పేరు గోత్రం చెప్పండి మహాత్మా. గోత్రం సూర్యనారాయణాచార్య అనేటువంటి నామధేయం కలిగినటువంటి వాడిని స్వామివారి చెన్నకేశ్వర స్వామి. ఈ చెన్నకేశ్వర స్వామి 4వ తరం స్వామివారికి అర్చన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాడు. స్వామి ఎంతకాలంగా అర్చకత్వం చేస్తున్నారు మహాత్మా? సుమారు ఒక 40 సంవత్సరాల నుంచి నేను స్వామివారికి అంకిరణలోనే. తమ తండ్రి గారు శేషావతారం, కండవీరి శేషావతారం. ఆయన కూడా అర్చక స్వామి. ఆయన ఈ కోణ విద్య నేర్చుకున్న అప్పట్లో దీనికి తగిన పోషణ లేకపోతే ఆయన టీచర్గా ట్రైనింగ్ అయి టీచర్ చేశారు. ఆయన తమకు భార్గవశ గోత్రం చెప్పారు, అంటే భృగువంశీయులు. భృగువంశం భార్గవస, శ్రీవత్స, మార్కండేయ, శంతగ్ని ఇవన్నీ కూడా భృగువంశ గోత్రాలు. చాలా సంతోషం మహాత్మా. అయ్యా తమరు భృగువంశీయులతో మాట్లాడడం చాలా సంతోషం స్వామి మాకు కూడా. అయితే మహాత్మా, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అన్నాడని తమ పోటీ పెద్దలు చెప్పగా మేము విన్నాం. నిజమైన స్వామి గారు వాలిని సంహరించే సమయంలో సంహరించిన తర్వాత వాలి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయుడి, ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని ఏర్పడినాడు. అతని ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించి హక్కు నాకుందనే పదం వాడేదని విన్నాం. మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? రఘువతి గోత్రం అంతా కూడా వశిష్ఠిత గోత్రమే. ఇంకేంటంటే ఒక గోత్రంలో ఉన్నారంటారు. కానీ మరి వశిష్ఠ గోత్ర క్షత్రియ ప్రవరుడు ఇక్ష్వాకు పేరు లేదు. కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవరలో మాత్రమే ఇక్ష్వాక శ్రీ పుచ్చుకుంద మహారాజ వంశ అని వస్తుంది. దీంట్లో వశిష్ఠ మైత్రాలను కౌండిన్య త్రయానికి అది ఋషి ప్రవర. ఋషి ప్రవరగా చెప్తే దాంట్లో కౌండిన్యుడు కూడా అది ఋషి ప్రవర. క్షత్రియ ప్రవరేమో ఇక్ష్వాక శివి ముచ్చుకుంద మహారాజ వంశ అని వస్తుందండి. క్షత్రియ ప్రవర వంశంలో వస్తుంది. అదే స్వామి, అది ఋషి ప్రవర, ఇది క్షత్రియ ప్రవర. క్షత్రియ ప్రవరలో ఋషి ప్రవర, క్షత్రియ ప్రవర, 2 ప్రవరలో కలిగిన గోత్రాలు మన భూమి మీద 4 మిగిలి ఉన్నాయి. వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప ఈ 3. ఇంకొకటి ఏమో ధనంజయ గోత్రం. ఈ 4 గోత్రాల్లో మాత్రమే ఋషి ప్రవర, క్షత్రియ ప్రవర 2 ప్రవరలు కలిగి ఉన్నాయి. అయ్యా అంటే 2 ప్రవరలు కలిగి ఉన్నవారు. అయ్యా ఏది ఏమైనా ఇప్పుడు దాకా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు అంటే ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో సరైన అధ్యయనం లేదండి. అంతే కదా స్వామి? మృగమజలామ శుభనిధిల వర జటాయు మోక్ష ఫలద పవమాన సుతుడు నీదు మహిమ జల్ప సీత తెలిసి వలచి సొక్కలేరా ప్రీతి నిన్ను కాన కన రుచి నిన్ను. శ్రీరామచంద్రమూర్తి జటాయువు సంభాషణలో జటాయువు చెప్పేటండి, బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఆ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారని చెప్పేటండి. అది నిజం చేస్తే ఈరోజు కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారండి. కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాలా, నాగి అందరూ ఉన్నారండి. అయితే ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో అనేటువంటి పరిశోధన ఇప్పుడు దాకా జరగలేదు. ఏ మతస్థులు ఈ భూమిని 500 సంవత్సరాలు మా పూర్వీకులు పరిపాలించారు, ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకున్నట్టు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. నేను ఇక్ష్వాక వంశీయుణ్ణి, నా గోత్రం ఇది అని చెప్పే పరిశోధన జరగలేదండి ఇప్పుడు దాకా. ఉన్నారా స్వామి? ఈ పరిశోధన అంతా ఒక ముష్టి ఆయన ఎవరండి, ఒక ముష్టి ఆయన 3 కళ్ళు ఉన్నవాడు నాకు బోధిస్తే వినొచ్చింది మన దగ్గరికి. అయ్యా అతని కంఠాన్ని హరిగుణ మణిమయ స్వరములు గలాన శోధులుతూ ఉంటాయండి. హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు
హరిగుణ మణిమయ స్వరాల కంఠాన ధరించిన ఆయన బోధిస్తూ వచ్చి తమ దగ్గరకు వచ్చే మహాత్మ. అయితే రెండోది మహాత్మ, అన్ని మతస్థులు వారి వారి ప్రార్థనా మందిరాల్లో వారి వారి బోధకులు ఈ ఆడపిల్లని ఎలా చెరచాలి, ఈ భూమి ఎలా స్వాధీనం చేసుకోవాలి, వీళ్ళని ఎలా తరిమేయాలి, కాశ్మీర్లో చేసింది ఇక్కడ ఎలా చేయాలి, పాకిస్తాన్లో చేసింది ఇక్కడ ఎలా చేయాలి, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇక్కడ ఎలా చేయాలని చక్కగా వాళ్ళ ప్రణాళికతో ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ శివాజీ సన్మతముల యొక్క బోధకులు అంటే తమరు ఏమైనా ప్రణాళిక ఏమైనా రచించున్నారా? మామూలుగా నిర్మాణ సమయంలో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా వీటిని రచించింది ఏం లేదు. కానీ మాకు వాళ్ళు బోధిస్తున్నారు, సాధ్యమైనంత దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రణాళిక మీరు ఏర్పరచుకోలేదు. సాధ్యమైనంత వరకు మటుకు అటువంటి చోట రామాలయ నిర్మాణాలు చేస్తూ వాళ్ళ చేత కాకుండా నిన్న ఇప్పుడు ఒకటి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి అడిగింది చెప్పండి మహాత్మా, అడిగింది చెప్పండి స్వామి. రెండవది, క్షాత్రం అంటే ఏమిటో భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పారని మీలాంటి వారు చెప్పగా నేను విన్నాను. శౌర్యం తేజో దుర్దాక్షం విద్య చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు. క్షమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు కలిగిన వారు బ్రాహ్మణులు అని చెప్పగా విన్నాం. అయితే ఈ బ్రాహ్మణత్వ లక్షణాలు కలిగిన వారు మీరైతే ఆ క్షత్రియులు గుర్తించడం మీకు కష్టమా? ఎవరికి క్షాత్రం కలిగి ఉన్నారు? ఈ శౌర్యం, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడికి వేయకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. దానగుణం కలిగి ఉన్నారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇట్లాంటి లక్షణాలు ఉన్న వీరిని గుర్తించే ప్రయత్నం ఎప్పుడైనా మీ 40 సంవత్సరాల అర్చకత్వంలో మీరు చేశారా? చేయలేదు. అలాగే అయితే స్వామి తమరు ఎంతో నిజాయితీగా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం నేను నేర్చుకున్నటువంటి విద్యని పోగొట్టకుండా విద్యార్థులను తయారు చేయడం ఇదే నా యొక్క స్థితి. మీరు ఎవరినైతే లోపల అర్చామృతిగా పూజిస్తున్నారో ఆయన ఎన్నిసార్లు జన్మ తీసుకుని వచ్చిన ప్రతిసారి యుద్ధమే చేసాడండి ఆయన. ఏం స్వామి? ప్రతిసారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ఆయన. ఇప్పుడు దాన్ని మనం నేర్పించాల్సి వస్తుంది స్వామి. ఏమిటండి దాన్ని నేర్పించాల్సి వస్తుందండి. బహుని మీ వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాన్ని నత్వం వేత పరాంతభా. నువ్వు నేను అనేక సార్లు జన్మించామయ్యా, అనేక సార్లు యుద్ధమే చేసామయ్యా మనం. ఆ కౌరవులు ఎవరైతే ఉన్నారో వారి మనసు మారదు. పూర్వాభ్యాసన తేనైవ హరితే. పూర్వజన అభ్యాసం ఎలా మారుతుంది? సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానికి ప్రకృతి జ్ఞాతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ఎన్ని జన్మలెత్తినా ప్రకృతి ద్వారా వారు ఏ గుణాలను పుణుకుపుచ్చుకుని జన్మ తీసుకున్నారో ఆ గుణాలను అనుసరించి వారు పనులు చేస్తారే, వారు మారరయ్యా అని చెప్పి బోధించాడండి నల్లాయన. అయ్యా ఎవరు? శమన వైరి సన్నుతుడు చెప్పి బోధించి యుద్ధం చేయించాడు స్వామి. ఇక మీద ఏమిటంటే మా విన్నపం ఏమిటంటే స్వామి, రామరాజ్యం ఏర్పాటు అవుతుందండి. కలిని బంధించడం కోసం రామరాజ్యం ఏర్పాటు అవుతుంది. కలి అంటే తప్పు చేసేవాడు. తప్పు చేసేవాడికి రక్షణ కవచాలు ఉన్నాయి. ఎలాగా? కలిని బంధించాలి అంటే విల్లు కాని విల్లు ఎక్కువ పెట్టాలి, నారి కాని నారి కట్టాలి, శరం కాని శరం సంధించాలి. ఇది పట్టేవాడు సూర్యుడై ఉండాలి, వాడి వెనకాల ఇక్ష్వాకు వంశీయులు భరత వంశ క్షత్రులు సైన్యంగా రావాలి అని వరాలు పెట్టినాడండి వాడు. ఎవరు? కలి. ఈ కలికి సైన్యం ఉంది, న్యాయమూర్తులు, పోలీసులు, వీరికి వరాలు ఉన్నాయి. 197 సిఆర్పిసి, 77 ఐపీసీ, ఆర్టికల్ 124. అయ్యా తమ నమ్మకదు శ్రద్ధగా వినాల్సిన మాట రండి అయ్యా. ఈ కలి రక్షణ కవచాలు కూడా కలికి ఉన్న రక్షణ కవచాల కంటే ఎక్కువ వీరికి కూడా సైన్యానికి ఉన్నాయి, న్యాయమూర్తులకి, పోలీసులకి. 197 సిఆర్పిసి వీ హ్యావ్ అన్బ్రైడల్ పవర్స్ టు డిస్కస్ ఆల్ యాక్ట్స్ అని చెప్పేసి న్యాయమూర్తులు, పోలీసులు 2 కోట్ల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేర్లు రాసుకుని, అయ్యా పేర్లు రాసుకుని మరి వారి పోషణ, రేపు రామరాజ్యం యుద్ధానికి మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను శూద్రులను సహాయం అడగండి. అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో 2, 3, 4 క్షత్రియులు ఉన్నారు, మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు శూద్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులమైన మేము తీసుకున్నాం.
మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, కాశ్మీర్ పరిస్థితి అయ్యా. కాబట్టి ఈ కార్యం తమరు చేయగలరా స్వామి? అయ్యా అయ్యా నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, నా ధ్వజం గరుడండి అయ్యా, నా శంఖం పాంచజన్యం. అంటే అయ్యా నవ్వు రావద్దు. గరుడ ధ్వజం అంటే గుడ్డుముక్క గాని, పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు. గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం. ఏమిటండి? సరిగమపాయను పంచమ స్వరమే పాంచజన్యం. వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం. చించేస్తే చిరిగిపోవడానికి అది కాగితముఖ కాదు, గుడ్డముఖ కాదు. 12 స్వరస్థానాలు దాటి రావాలి. అయ్యా వింటున్నారా మహాత్ములారా? ఇది నా మాట గౌరవించకపోయినా ఆ గరుడ ధ్వజానికి, ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి 15 రోజుల్లో, నేటి నుంచి 15 రోజుల్లో మీ నుంచి కనీసం ఒక్క సైనికుడు కనీసం వీటిని పోషించడం కోసం, బాధ్యత తీసుకోవడం కోసం వైశ్యుల్ని శూద్రుల్ని అయ్యా మీ తమకు 40 సంవత్సరాలుగా అర్చక స్వామిగా ఉన్నారు. ఇప్పటికే మీకు చాలా మంది పరిచయస్తులు ఉంటారు. ఏమంటే ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి తీయడానికి నేను సిద్ధమండి, కానీ నా కుటుంబ పోషణ అని ఆలోచించే క్షాత్రం కలిగిన వారు ఎవరున్నా అయ్యా నాయన రామరాజ్యం ఏర్పాటు అయింది. ఇప్పుడు ఏంటి? రామరాజ్యం హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత 4th చాప్టర్. రీడ్ విత్ 7th and 8th శ్లోకాస్ ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటైంది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటైంది. ఈ రామరాజ్యంలో సైన్యంగా మీరు వెళితే మీ కుటుంబ పోషణ, మీ ఖర్చుల కోసం ఈ వైశ్యుల్ని మేము సిద్ధం చేస్తాం అని మీరు వారికి మాటిచ్చి, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కృషి గోరక్ష వాణిజ్యం, కృషి వ్యవసాయం, గోరక్షణ వ్యాపారం చేస్తున్నారు, వారితో పాటు శూద్రులు కూడా ఏదో కొద్దిగా గొప్ప జీతం తీసుకుని వారు పనిచేస్తుంటారు కదా, మీ సంపాదన నుంచి ఎంతో కొంత మీరు సహాయం చేస్తే ఇక్కడ మీరు నిధి గ్యాదర్ చేసి ఆ సైన్య పోషణ కోసం మీరు ఒక సైనికుడిని ఆ పోషణ ధనాన్ని పంపించండి మీరు. అయ్యా ఇలా 27,800 గ్రామాలు ఉన్నాయండి అయ్యా. 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలా ప్రతి ఆలయానికి వచ్చేటువంటి సమయం కూడా సరిపోదు కాబట్టి మీకు ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు, ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులు ఆ స్వామివారు ఏమైతే బాధ్యత తీసుకున్నారో ఈ బాధ్యత మీరు కూడా తీసుకోండి. అది తీసుకుంటే మనకి కనీసం ఊరికి ఒక్కరు వచ్చినా 27,800 మంది సైన్యం మనకు సమకూరుతుంది. అయ్యో వెంటనే ధర్మస్థాపన చేద్దాం, అన్ని దేవాలయాలు స్వాధీనం చేసుకుందాం, దేవస్థానం భూములు స్వాధీనం చేసుకుందాం, అన్యాక్రాంతం అయిపోయిన భూములు స్వాధీనం చేసుకుని గో సంరక్షణ మొదలుపెట్టి కల్తీ లేని ఆహారం మన పిల్లలకు అందిద్దాం. ఆ తర్వాత ఎవరైతే న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తున్నారో వారి రక్షణ కవచాలు ఛేదించి కలిని కూడా బంధిద్దాం. అయ్యా జై శ్రీరామ్. వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజానికి, పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యానికి, వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజానికి, పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యానికి జైతు 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 సనాతన ధర్మకి జై శ్రీరామ్. అయితే మీ మీద ఒత్తిడి ఏమీ లేదు అయ్యా, ఈ ఒత్తిడి ఏమీ లేదు. ఇది స్వామి నాకు ముందుగానే నేను ఎప్పటికీ అయోధ్య అందరూ జమతగ్ని కూతురులు అయ్యారు అంతే కదండి. భార్గవ జమతగ్ని, శ్రీవత్స, మార్కండేయ ఈ 4 భృగువంశ గోత్రాలే కదండి. నాకు తెలియదు. కృషి ప్రవర మీ ప్రవర నాకు తెలియదు కదండి. అయ్యా నాకు ముస్తాయిని చెప్పారండి అయ్యా, శ్మశానాలంటే ముస్తాయిని చెప్పారు నాకు. తర్వాత ఇక్ష్వాకు వంశీయులు చతుర్వర్ణాల్లో ఉన్నారు. ఏంటండి ఇక్ష్వాకు వంశీయులు మీకు రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమ్మరి, చాకలి, మంగి అని ఏ తేడా లేకుండా ఇప్పుడు నేను రెడ్డి అండి. నా పేరు చివరి రెడ్డి ఎందుకు తెలియదంటే నేను ఒకవేళ రెడ్డి తీసాను అనుకున్నాను, బ్రాహ్మణ్ అనుకున్నాడు అనుకోండి. ఏంటి మనకు బ్రాహ్మణుడు ఇష్టం లేదు కదా, బ్రాహ్మణుడు ఇష్టం లేదు కదా. ఈ బ్రాహ్మణులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చి రాసుకున్నారండి. ఏంటండి ఈడు ఓ బ్రాహ్మణుడు నన్ను రెండోది ఇప్పుడు నేనే శూద్రుడిని చెప్పుకుంటే
నాయన మన శూద్రులు అనే మాట ఏం తప్పుడు మాట కాదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తల్లి పిల్లలు అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ రెడ్డి కమ్మ కాపు మేము గొప్ప 10 రోజులు మనం శూద్రులు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అయ్యా. కాబట్టి పెద్ద అయినా మరి మాకు మాట ఇచ్చారు, భృగువంశీయులు మాట ఇచ్చారు, భృగువంశీయులు మాట ఇచ్చారు మాకు. అయితే పెద్ద అయినా కలిబంధనానికి అన్ని ఆయుధాలు ఇచ్చి పంపించారండి అయ్యా. విల్లు కాని విల్లు స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా అన్ని ఆయుధాలు ఇచ్చే పంపించాడు స్వామి పెద్ద ఆయన ముష్టి ఆయన దగ్గర సంపర్కం ఏం లోటు లేదు స్వామి. అయ్యా ఇంకెవరికైనా మాట్లాడతారు అచ్చ స్వామితో ఏమన్నా మాట్లాడతారు ఎవరైనా? చాలా చాలా సంతోషం స్వామి. కొన్ని ఆలయాలు తిరిగామండి. మీలా ఒక బాధ్యత తీసుకుని అయ్యా నేను రామరాజ్యాని కోసం నా వంతు బాధ్యత తీసుకుని నేను పనిచేస్తాను అన్నారండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మాని అని మాట్లాడుతున్నారు పెద్ద అయినా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు మీకు తెలిసేయాలి కాబట్టి మాకున్న కుటుంబాలు మాకున్న ఆస్తులు అవన్నీ విడిచిపెట్టి చావడానికైనా చంపడానికైనా ధర్మస్థాపనకైనా మేము అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు పిలిచారు. ఈ ముస్లాం చూసారా మీరు? ఈ ముస్లాం ఇంట్లో చెప్పొచ్చిందంట, ఒకవేళ నేను ప్రాణాలతో రాకపోయినా కంగారు పడదని చెప్పొచ్చిందంట నా ముస్లాం. చిన్న పసిపెట్టిన వదిలేసి వచ్చారండి ఈ తల్లులు. ఈ ముస్లాంల దగ్గర పసిపిల్లల వదిలేసి ఈ ముస్లాంలు వచ్చారు. అలాగే మీరు కూడా 15 రోజుల్లో అఘోర కాదు ఘోర అండి ఆవిడ. ఎవరైనా ఆవిడ ఘోర, నేను నన్ను కూడా ఘోర అని అంటారండి. అంటే ఏం లేదు ఆనందం అనేటువంటిది ఈ తేడా వాళ్ళకి తెలియదు. చూసే వాళ్ళకి స్వామి చూసే వాళ్ళకి సశబ్ద నిశ్శబ్ద పేరు తెలియదు స్వామి. ఎంతమంది వచ్చాడో ఆనందం, ఆనందంలో వెల్లడించే ఎంతమంది వచ్చారు సాధువులు ధర్మస్థాపన వాటికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారని అనుకుంటాను. స్వామి అందరూ అదే అనుకుంటున్నారు. వాళ్ళకి సమాచారం పంపిస్తాం స్వామి అంటే వారికి పంపించాం. అహం విష్ణు శివోహం అనగానే నినాదం. అహం విష్ణు శివోహం, మీరే శివుడు మీరే విష్ణు. మీ పని ఏమై ఉండాలి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా. మరి అది చేయకుండా మీరు 12 సంవత్సరాలు చదివించి జ్ఞానం చేసి వెళ్ళిపోతామంటే మీరు శివుడు విష్ణువు లేనట్టే కదా. ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు దుష్ట శిక్షణ చేశారండి వాళ్ళు. రాముడిగా వచ్చిన, నృసింహమూర్తిగా వచ్చిన, మత్స్యావతారంగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, వెంకటపతిగా వచ్చినా కూడా కొండమాన్ చక్రవర్తి కూడా యుద్ధంలో సహాయం చేశాడండి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. మరి మీరు శివుడు విష్ణు అంటే మీరు కూడా రండి అని ఈ పిలుపు వారు కూడా వెళ్తుంది. వారు వస్తే మన ఊర్లో సైన్యాన్ని సేకరించే పని లేదు. వారు వచ్చేదాకా ఇప్పుడు మీ నుంచి మీ దేవాలయంతో ఒక్కొక్క సైన్యం మీరు పంపిస్తే మీ అధ్యక్ష స్వాములు 6 కూర్చొని మా దేవాలయం నుంచి రామరాజ్యానికి ఒక సైనికుడిని పంపిస్తున్నాం మేము. ఈ జిల్లాకు పాలకురాలుగా దారి కోమలరాణి గారని ఆవిడ కార్యపరులు ఉంటారండి. ఇలా ప్రతి జిల్లాకి రామరాజ్యానికి పాలకులు ఉన్నారు. మీరు రామరాజ్యం డాక్టర్ అనే వెబ్సైట్ లో వెళితే ప్రతి జిల్లా పాలకులు, నియోజకవర్గ పాలకులు కూడా దొరుకుతారండి. దాంట్లో ఇప్పుడు మాలో ఒకరు మీ నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. 15 రోజుల లోపల మనకు అత్యవసరం స్వామి. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఉదాహరణ ఏమిటంటే వాళ్ళంతా చుట్టుముట్టున్నారండి. నేరస్తులు ఎవరంటే వాళ్ళు కాదు, అన్ని మతస్థులు కాదు, మన న్యాయమూర్తులు పోలీసులే. తప్పు చేసిన వాడికి శిక్ష వాడు వెయ్యరు, మనం వేస్తామంటే ఒప్పుకోవాలి. 2 కోట్ల ఎకరాల దేవాలయం అన్యాక్రామం అయిపోవడం స్వామి. ఇంకెందుకు మనకు ఆ వ్యవస్థ? కాబట్టి మన ప్రతి ఊరి నుంచి ఒక్కొక్క సైనికుడు మనకు వస్తున్నారు. అరే తినకుండా ఆలయం పెద్దగా మన సైనికుడు పంపించారా? పక్క ఆలయంలో మనం ఎందుకు చేయకూడదు ఈ పని? 27 గ్రామాలు తిరగలమా స్వామి ముసలి మేము? శక్తి ఇస్తాడు మీకు ఎంత నమ్మకం. మీరు ఇటువంటి మంచి కార్యాలు 27 రోజు 10 గ్రామాలు లెక్కేస్తే మనకి సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ వీడియో ద్వారా వీళ్ళు స్పందిస్తే మీ ద్వారా 10 మంది అట్లా మీరు కూడా చెప్తే తొందరగా పని అవుతుందని మనం అంతే స్వామి. చేయడానికి కూడా రోజండి
ముఖ్యంగా అందరూ వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం వ్యక్తి కాదు. అదే ధర్మస్థాపన ఎవరైతే మీరు ఎన్నుకుంటారో ఈ గ్రామంలో తప్పనిసరిగా నేను స్వామి అన్ని మతస్థులు సిద్ధమై ఉన్నారు యుద్ధానికి. ప్రతి ఊర్లోనూ ఉన్నారు వాళ్ళు. రేపు పొద్దున్న ఇక్కడ 1,00,000 మంది ఆ సైన్యం కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఊర్లోనూ వాళ్ళ అమ్మాయిలు చెరస్టు మొదలు పెట్టి భూములు లాక్కోవడం ఆస్తి దోచుకోవడం మొదలు పెడితే మనకుండే పోలీసు వ్యవస్థ సైన్యం సరిపోదండి. సైన్యం కూడా సరిపోదు మనకు. ఎందుకంటే ఏ పక్కన వెళ్తారు, ఈ ఊర్లో ఫోన్ వస్తుంది, ఆ ఊర్లో ఫోన్ వస్తుంది, ఈ ఊర్లో ఫోన్ వస్తుంది. వాళ్ళ గృహదాడి మొదలు పెట్టారు అనుకోండి, ఏ పక్కన వెళ్తారు, ఎవరికైనా ఫోన్ చేస్తారు. బంగ్లాదేశ్ లో కూడా న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్ ఉన్నాయండి. మీకు అర్థమైందా స్వామి? ఎందుకన్నా మన భారతదేశంలో కాశ్మీరు, పశ్చిమ బెంగాల్, కేరళ ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి కదా, మారణకాండ జరగలేదా? మరి ఇదే పోలీస్ వ్యవస్థ, ఇదే కోర్టు వ్యవస్థ కాపాడినాయా? ఇప్పుడు కశ్మీర్ లో 4.5 లక్షల మంది మన బ్రాహ్మణులేనండి పారిపోయి వచ్చారు. వాళ్ళందరూ నిత్యార్చన, పూజలు, యజ్ఞాలు అన్ని చేశారు కదా. మరి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భార్య పిల్లలు కాపాడుకున్నారా? అంటే సైన్య వ్యవస్థ చేసుకోలేదు అంటున్నా నేను. మనం పూజ చేస్తే భగవంతుడు శక్తి ఇస్తాడు కావచ్చు, మన పిల్లల్ని ఇస్తాడు, కానీ పిల్లల్ని కాపాడే బాధ్యత మనదే కదా. సైనిక వ్యవస్థ తయారు చేసుకోవాలి కదా. కాపాడుకోలేకపోతే ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆయన్నే మీరు లోపల పూజ చేసే స్వామిని ఆయన అనుకోండి. ఆయన మాట వినండి స్వామి. ఏంటంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని. ఏంటండి, అంతటా ఉన్న పరమేశ్వరుడి లోపల లేడండి. ఏమండి, మా ముస్టైన్ చెప్పాడండి. ఎవరు? మా ముస్టైన్ చెప్పాడు, అన్నీ నీ వనుచు అంతరంగమున కిన్నగా వెతికి తెలుసుకొంటినయ్యా. ఓ రామచంద్రమూర్తి, అన్ని నువ్వేం తెలుసుకున్నానయ్యా, అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకున్నానయ్యా. మరుగేలరా ఓ రాఘవ, ఇంకా మరుగెందుకయ్యా తెలుసుకున్నానయ్యా అన్నాడు. ఈ అంతరంగంలో లేడండి ఆ రాముడు. రాముడు చెప్పిన మాటగా భావించలేవా మనం? ఇంకెక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడని మనం భావించలేవా స్వామి మనం? మరి సెలవు తీసుకుందామా? మాకు సంతోషం అండి. సెలవు తీసుకున్నాము. సరిగా జై శ్రీరామ్. చాలా సంతోషం స్వామి.